హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ రేపు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి నేనైతే శ్రావణ మాసానికి ముందే రెగ్యులర్ యూజ్ చేయడానికి నా దగ్గర దీపాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అందుకోసం నేను ఇత్తడివి దీపాలు వెండివి ఉన్నాయి ఒక జత, అవి అకేషన్కి ప్రత్యేక పూజలకి మాత్రం పెడతాను. రెగ్యులర్ యూజ్కి దీపాలు అనేవి ఒక్క సెట్ మాత్రమే ఉంది. ఆ సెట్ కూడా మంచిగా అంటే కొంచెం లోత్ అనేది తక్కువ ఉంది. చాలా కాలమైంది అది కొని, ఆ దీపారాధన సెట్ అనేది. అందుకోసం నేను ఈ శ్రావణ మాసానికి చక్కగా ఇలా ఇత్తడి దీపారాధన సెట్స్ అయితే కొన్ని కొనుక్కున్నాను. అవి మీతో అయితే మీకు చూపించాలని ఈ వీడియోని చేస్తున్నాను. ఇదిగోండి, ఇది నార్మల్ దీపారాధన సెట్. నేను సింపుల్గానే కొనుక్కున్నానండి, పెద్దగా హడావుడి ఏం లేకుండా. డిజైన్స్ అయితే సింపుల్గా, అంటే స్వామి అమ్మవార్ల దగ్గర చక్కగా దీపాలు అనేవి ఎక్కువసేపు ఉండేలా కింద ప్లేట్స్ అవన్నీ కొనుక్కున్నాను. ఇదిగోండి, ఈ టైప్ ఆఫ్ వెండివి కూడా కొనుక్కున్నాను నేను. ఇది ఇత్తడివి చూడండి, చక్కగా ఉన్నాయి. చాలాసేపు అయితే ఉంటాయి అమ్మవారి దగ్గర దీపారాధనకి. అంత క్రితం ఉండేవేంటంటే చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, దీపారాధన కూడా తొందరగా కొండెక్కుతుందని చెప్పేసి ఇలా లోతు చూసుకొని ఇలా అయితే తీసుకున్నాను. ఈ 2 సెట్స్ అయితే తీసుకున్నాను. మళ్ళీ ఇంకా కూడా తీసుకున్నాను ఈ శ్రావణ మాసానికి. అమెజాన్లో కూడా చాలా కొన్ని ఐటమ్స్ అనేవి ఆర్డర్ పెట్టుకున్నాను. శ్రావణ మాసం అంటే రెగ్యులర్గా పూజలు అనేవి ఉంటాయి కాబట్టి ఇదిగోండి, ఈ సెట్ కూడా చాలా లోత్ అనేది ఉంది. దీపారాధన అనేది అమ్మవారి కాడ నాకైతే ఎక్కువ అమ్మవారి దగ్గర ఎక్కువసేపు దీపారాధన అనేది ఉంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. అందుకోసం కొంచెం ఎక్కువసేపు ఉండేట్టుగా దీపారాధన ఈ 2 సెట్స్ అయితే మాత్రం చక్కగా కింద ప్లేట్స్ కానీ అవి కానీ కొనుక్కున్నానండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్తో వస్తాయండి. ఇదిగోండి, ఇంకొకటి ఈ ప్లేట్ అయితే కొంచెం అమ్మవారి దగ్గర తాంబూలం కానీ ఇంకేమన్నా పలహారాలు కానీ ప్రసాదాలకు కానీ దేనికైనా ఉపయోగపడుతుందని చెప్పి ఈ చిన్న ప్లేట్ అయితే ఒకటి తీసుకున్నానండి. ప్రతిరోజు డెకరేషన్ చేసుకొని పూజకైనా ప్రసాదాలకైనా దేనికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ ప్లేట్ అయితే ఇది ఇత్తడిది తీసుకున్నాను. హారతిది కూడా ఒకటి తీసుకున్నానండి. ఇదండి హారతి ఇవ్వడానికి ఆల్రెడీ ఒకటి ఉంది నా దగ్గర, చిన్న సైజు. కొంచెం పెద్ద సైజులో ఈ బ్రాస్ అయితే తీసుకున్నాను. బాగుంది చూడండి. తర్వాత ఇవైతే నేను అస్సలు ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే అఖండ దీపం కానీ మామూలుగా ప్రమిదల్లో కానీ ఏవైనా ఎలాగైనా ఒక దీపాలు అనేవి పెట్టుకోవడానికి చక్కగా ఇవైతే నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నాను. అవి కూడా ఒక 4 అయితే ఇవి కొనుక్కొని ఇంకా 2 వేరే మోడల్స్ అయితే ఇవి కొనుక్కున్నాను. ఒక్కొక్కటి ఇది త్రిభుజాకారంలో ఉండేవేమో 40 రూపీస్ పడ్డాయి, రౌండ్గా ఉన్నాయేమో 50 రూపీస్ పడింది. ఆన్లైన్లో ఇంకా తక్కువ ఉందండి, ఒక 10 రూపీస్ అటు ఇటు ఉంది. 30 రూపీసే ఉంది ఆన్లైన్లో ఆఫర్లో. నేను బయట కొనుక్కున్నాను, నాకు తెలియలేదు అప్పుడు. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే చక్కగా ఆన్లైన్లో తీసుకోండి. తర్వాత ఇవి బౌల్స్ అండి, క్వాలిటీ చాలా బాగుంది. అమెజాన్లో చేసుకున్నాను నేను, ఆఫర్లో తీసుకున్నాను. చాలా బాగున్నాయి బౌల్స్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒక 4 అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. బ్రాస్వి మీకు క్లియర్గా చూపిస్తాను, అర్థమవుతుంది. అన్నీ కలిపి చూపిస్తే అందుకోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే ఈ మాసం అంతా చాలామంది నోములు, వ్రతాలు, రెగ్యులర్ పూజలు అన్నీ చక్కగా చేసుకుంటారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నిస్తారు కాబట్టి అందుకోసం నేను కూడా ఇలా అమ్మవారి కోసం ప్రసాదాలకైనా ఈ బౌల్స్ ఉపయోగించుకోవచ్చు, ఎలాగైనా
పసుపు కుంకుమ వేసుకోవడానికైనా ఉపయోగించుకోవచ్చు. అక్షింతలు, ఇంకా అమ్మవారికి దగ్గర పెట్టుకునే ఐటమ్స్ ఏవైనా కానీ ఈ బౌల్స్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి చాలా బాగున్నాయండి. ఈ బ్రాస్లో ఈ 4 బౌల్స్ తెప్పించుకున్నాను. ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ కూడా అమ్మవారి ముందు డెకరేషన్కి కానీ అన్నిటికీ కొన్ని చిన్న చిన్న స్టాండ్స్ అలాంటివి కూడా ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. ఇంకా అవి రాలేదు, ఇంకా 1 or 2 డేస్లో వస్తాయి. ఇంతవరకు అయితే నేను ప్రస్తుతం తీసుకొని రేపు శ్రావణ మాసానికి కంప్లీట్గా పూజకి, నార్మల్ పూజకి అవసరమైన వస్తువులన్నీ తీసి రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇత్తడివి తక్కువ ఉన్నాయండి. ఒక్కొక్కసారి నేను ఇవి ఇత్తడివి దీపారాధన లేవని చెప్పేసి ప్రమిదల్లో కూడా దీపారాధన చేసుకుని ఉండేదాన్ని ఇంతకుముందు. అందుకోసం ఆ ఇబ్బంది లేకుండా చక్కగా నాకు ఇత్తడివి ఇలాగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్న 2 సెట్స్ అనేవి పక్కన ఉంటే ఎప్పుడో ఒక్క సెట్ మాత్రం ఉండేది. అవే క్లీన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇంకా ఒక 2 జతలు అనేవి పక్కన పెట్టుకుంటే ఒక జత యూజ్ చేసుకున్న నెక్స్ట్ డే ఇంకో జత మళ్ళీ అన్నీ కలిపి మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చక్కగా ఇలా అయితే ఇత్తడి సామాన్ అయితే నేను ఇత్తడి పూజ సామాన్ అయితే చక్కగా ఇలా అన్నీ కొనుక్కున్నానండి. రాబోయే అమ్మవారి శ్రావణ మాసానికి అమ్మవారి పూజకి సంబంధించి రెగ్యులర్ పూజకి సంబంధించి కొనుక్కున్నాను. ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. అమ్మవారి పూజ కోసం, శ్రావణ మాసం కోసం మన లేడీస్ అందరూ చాలా ఉత్సాహంగా, చాలా హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంటారు కదా. అందుకోసం మీ ఇంట్లో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అమ్మవారి పూజ కోసం, మన శ్రావణ మాసం కోసం, లక్ష్మీదేవి ప్రసన్నం కోసం నాకు కామెంట్లో తెలియజేయండి. ఇదిగోండి, ఇవే నేను చెప్పింది. ఇవి చాలా ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నాను కదా, అలా ఇవైతే ఒక 4 కొనుక్కున్నాను. మామూలు షేప్లో ఒక 2 కొనుక్కున్నాను. అదే ఫస్ట్ చెప్పినట్లే ఆన్లైన్లోనే ఇంకా ఒక 10 రూపీస్ అటు ఇటుని బయట ఇంకా ఎక్కువే రేటు పెట్టాను నేను. మీరైతే చక్కగా ఆన్లైన్లో చూసుకొని పర్చేజ్ చేయండి. ఎందుకంటే 30 రూపీస్ అయినా మనకి 50 రూపీస్ అయినా మనకి సేవ్ అవుతుంది. నాలాగా తెలియకుండా బయట కొనుక్కో అవసరం లేదు. తర్వాత బయట కొనుక్కున్న తర్వాత నాకు అప్పుడు ఆన్లైన్లో అయ్యో చీప్ ఉన్నాయే ఇక్కడే అని అట్లా తెలిసింది. అందుకోసం మీకు ముందే చెప్తున్నాను. మళ్ళీ అమెజాన్లో పెట్టుకున్నానని చెప్పాను కదండి, అది ఆర్డర్ వచ్చింది. అందుకోసం ఇది కూడా మీ ముందు ఓపెన్ చేసి చూపిద్దాము అని చెప్పేసి చాలా ఇష్టంగా చూపిస్తున్నాను. పీట ఒకటి అమ్మవారి ప్రతిమ పెట్టుకోవడానికి అని చేసుకున్నానండి. ఇదిగోండి, చాలా బాగుంది పీట కూడా. నాకైతే చాలా నచ్చింది. పింక్ కలర్లో కలర్స్ అన్నీ ఉంటాయండి. నేనైతే పింక్ కలర్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఎల్లో, గ్రీన్ ఇంకా ఇట్లా ఉంటాయి. ఈ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అమ్మవారి ప్రతిమ పెట్టుకొని చక్కగా ఎవరిదైనా సరే చిన్న విగ్రహాలు, ఇదిగోండి గణపయ్య కూడా వచ్చేసాడు, చిన్న గణపయ్య కూడా వచ్చేసాడు ఆ పీటతో పాటు. చక్కగా ఇలా మందిరంలో పెట్టుకొని పూజలో పెట్టుకొని అమ్మవారి లక్ష్మీదేవి కావాలంటే లక్ష్మీదేవిని అమ్మవారిని పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. అందుకోసం నేను ఇది ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. వచ్చేసింది కాబట్టి మీకు తొందరగా చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను. చాలా నచ్చింది పీట అనేది. అంటే ఏ స్వామి అమ్మవార్ల విగ్రహం అయినా సరే ప్రత్యేకంగా ఇవి కింద స్టాండ్స్ లాగా వచ్చినవి కూడా చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఏమీ అయ్యో పోయితాయేమో అన్న ప్రాబ్లం లేకుండా చక్కగా ఉన్నాయి. అమ్మవారి పూజకైతే నేను రెడీ ఉన్నాను.